అవతలి పాటోళ్లకు జలకిచ్చుట్ల హరీష్ రావు సారు స్టైలే వేరు. పంచు డైలాగులతోని ఎంత పెద్ద లీడర్నైనా గిర్ర గిర్ర తిప్పి కూసోబెడతాడు, చూస్తున్నాం కదా. అయితే అసోంటి సారును ఒకళ్ళు మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు. అరే అదేందంజలి, హరీష్ సార్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారా అంటే ఎందుకు లేరు, ఉన్నారు. ఇక ఇదంతా కాదు కానీ వార్త ఏందో మీరే చూడుండ్రి. రైట్ సారు. మా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్లు. అయ్యో అయ్యయ్యో హరీష్ సారు కరెంటు పోయిందా? మళ్ళా చూడండి ఎట్లెడ్డిస్తున్నాడో కాంగ్రెస్ వాళ్ళను మార్పు మార్పని. మరి మైక్ పట్టిన హరీష్ సారు కాంగ్రెస్ వాళ్ళ పథకాల గురించి మాట్లాడుతున్నాడు. 4000 పెన్షన్ ఇవ్వాలని అంటున్నాడని ఏ కాంగ్రెస్ లీడర్ అయినా దొంగసాటుగా విని సబ్స్టేషన్కు ఫోన్ కొట్టిండో ఏమో తెలియదు కానీ సెకండ్ల వ్యవధిలోనే ఇంత ఫన్ అయింది. అట్లనే ఒక్కసారే కాదు, వేరే దగ్గర మీటింగ్లో మాట్లాడినా కూడా కరెంటు పోయింది. కాకపోతే ఇప్పుడు వేరే విషయం గురించి. హరీష్ సారు అయినా సారు ఒకసారి కాంగ్రెస్ పథకాల గురించి మాట్లాడుతుంటే కరెంటు పోయిందంటేనే అర్థం చేసుకొని ఉండాల్సింది. అట్లాంటిది ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే ఎట్లా కరెంట్ ఉంటుంది అనుకున్నారు సారు? అందుకే కరెంటు పోయింది అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే కారు పార్టీ వాళ్ళే సరిగా మైకులు ఫిట్టింగ్లు చేసుకోలేదు, వాళ్ళు లూజ్ కనెక్షన్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తగా బట్టగాల్చి మీదేస్తున్నారని రివర్స్ గా అటాక్ చేస్తున్నారు. కానీ గమ్మతున్నది పొండి ముచ్చట, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటూ కరెంటు మీదనే మాట్లాడిండు. ఇప్పుడు అదే సారు అదే పార్టీ గురించి మాట్లాడుతుంటేనే ఇట్లా అయింది. చూడాలి మరిగా మళ్ళీ ఏదన్నా మీటింగ్కు పోతే కరెంట్ ఉంటుందో పోతుందో.